ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు మనకు చెప్పుచున్నారు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా చీకటిలో ఉన్నారా? చీకటిలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉన్నది. చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, పాపపు ఊబిలో ఉన్నప్పుడు, లోక సంబంధమైన బంధకములలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసే ఉన్నది. అటు చీకటిని అంతటిని పారద్రోలి ప్రభు అయిన క్రీస్తు వారి లోకమునకును మనకును వెలుగుగా వచ్చి ఉన్నారు. నీవు యేసు క్రీస్తుని నిజదేవునిగా పొందుకున్నట్లయితే అట్టి పాప బంధకముల నుండి, లోక బంధకముల నుండి, చీకటిలో నుండి, పాపములో నుండి నీవు విడిపింపబడే వారుగా ఉన్నారని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కాబట్టి ఈయన ప్రభు అయిన క్రీస్తు వారి నిజమైన దేవుడు, లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగునిచ్చువారు ఏ విధముగా ఉండాలి? కల్మషము లేని వారై, పరిశుద్ధులై, పవిత్రత కలిగిన వారై ఉండాలి. కాబట్టి ఇట్టి పరిశుద్ధతగా కలిగినటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తు వారు లోకములోనికి వచ్చుచు మనలను వెలిగించి ఉన్నవాడు, మనకు ఈయన వెలుగై ఉన్నవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు నాకే కాదు, ఈ ప్రపంచంలో, లోకములో ఉన్నటువంటి, భూప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈయన వెలుగై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటు వెలుగును మనము పొందుకోవాలంటే యేసుక్రీస్తుని నీవు నేను సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ఈయన మనకు వెలుగుగా ఉన్నాడు, మనకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఈ విధముగా చెప్పుచున్నాను, మన పాపములను తీసివేయుటకై ఈయన ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు ప్రత్యక్షమై ఉన్నాడు. పాపములోను, పాపపు ఊబిలోను, పెంట కుప్పలలోను పడవేయబడిన మనలను అట్టి పెంట కుప్పల నుండి, పాపపు ఊబిలో నుండి పైకి లేవునెత్తుటకు, మన పాపములను తుడిచివేయుటకై ఈయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఈయనలో ఏ విధమైన పాపము లేదు. ఈయనలో యేసుక్రీస్తులో మనము నిలిచి ఉన్నాము కనుక మనము పాపము చేయము. మనలను ఎన్నడూ కూడా అట్టి పాపము, లోకము మనలను ఏలుబడి చేయదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభు అయిన క్రీస్తు వారే మన పాపములను తీసివేసే దేవుడు. ఈయన మనుష్య రూపిణిగా మన కొరకు ప్రత్యక్షమై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎట్టి పాప బంధకములో ఉన్నా సరే, ఇప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన ఎడల ప్రభు అయిన క్రీస్తు వారే నీ యొద్దకు వచ్చి నీ పాపములన్నిటినీ తుడిచివేసి ఆయన నీ కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరచునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపములను తుడిచివేయువాడు ఈయన ఒక్కడే. ఈయనలో ఏమాత్రము కూడా పాపము లేదు. మనము కూడా ఈయన కలిగి ఉంటే పాపము చేయము. ఈయనను మనము నమ్ముకోకుండా, కలిగి ఉండకుండా ఉన్నట్లయితే మనము సైతాను సంబంధులమే. సైతాను ఎప్పుడూ కూడా వాడు పాపము చేసేవాడే కనుక వాడిలో ఆ పాప భీతి ఇంకను మిగిలి ఉన్నది కనుక వాడిలో ఇంకను అపవాది చేష్టలు వాడిలో ఉన్నవి కనుక వాడు ఇంకను అపవాదిగానే, సాతానుగానే ఉన్నాడు. కాబట్టి ఎవరైతే సైతాను సంబంధమైన పాప క్రియలు చేస్తాడో వాడు సైతాను సంబంధి. నీవు దేవుని చేత రక్షించబడిన వాడవు, దానవు అయితే నీ పాపములన్నిటినీ తుడిచివేయుటకే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారని నీవు నమ్మినట్లయితే నీవు దేవుని సంబంధివి. కాబట్టి లోకములో ఉన్నటువంటి మన పాపములను తుడిచివేయుటకై
యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఉన్నారు. ఆమేన్. ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు వాగ్దానము చేసి ఉన్నారు. వెలుగునైనటువంటి నన్ను మీరు అంగీకరించి ఉన్నారు. మీ జీవితంలోనికి వెలుగు వచ్చి ఉన్నది. మీ పాపములను నేను తీసివేసి ఉన్నాను కనుక, అయితే నా నామమందు భయభక్తులు కలిగి మీరు ఉన్నారు కనుక మీకు నీతి సూర్యుడు ఉదయించును గాక అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. మనము దేవుని యందు, యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగినట్లయితే మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు అనగా ప్రభువైన క్రీస్తు వారే. ఈయన నీతిమంతుడు, న్యాయాధిపతి, న్యాయము తీర్చే దేవుడు, శాసనకర్త, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్న ఎడల మన జీవితములలో నీతి సూర్యుడు ఉదయించునుగాక. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారి యందే మనము అతిశయించాలి. ఈయనే నిజమైన దేవుడు. ఈయన నామమందే మనకు రక్షణ కలిగి ఉన్నది కనుక మనము ఈయన నామమును బట్టి, ఈయన నామములో మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉన్నామో మనకు మన జీవితంలో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ఉదయిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడే మనుష్య రూపునిగా వచ్చి మన జీవితంలో వెలుగును నింపే వానిగా ఉన్నాడు. లోకరక్షకుడే మనుష్య రూపిగా వచ్చి నీతి సూర్యునిగా మన జీవితములలో ఉదయించినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. మన జీవితంలోని చీకటి అంతయు పోయి మనకు వెలుగు కలుగుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈయన మన జీవితములలో వెలుగుగా వచ్చి ఉన్నాడు. మన పాపములను తుడిచివేసి ఉన్నాడు. కాబట్టి ఈయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము కనుక మనకు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు మన జీవితంలో ఉదయించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.